హిజాబ్ వివాదం తెచ్చి ముస్లింలు క్రిస్టియన్స్ని ఏకం చేసింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో. అలాగే సిద్ధరామయ్య కులం, డీకే శివకుమార్ కులం హిందువుల్లో వీళ్ళని చేల్చగలిగింది. ఈ నాలుగిటి ఇంపాక్టు అక్కడ భారీ మార్పు ప్రభుత్వం ఏర్పడింది. కానీ అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటంటే మెట్రో ఛార్జీలు 50% పెంచారు. అదే సందర్భంలో వాటర్ టారిఫ్ 30% పెంచారు. మరొక వైపున ఎలక్ట్రిసిటీ బిల్లులు 14.5% పెంచారు. పాల ప్రొడక్ట్స్ మీద ధరలు 15% పెంచారు. అలాగే బస్సులకి 15% ధరలు పెంచినటువంటి పరిస్థితి. మద్యానికి ఏకంగా 45% ధరలు పెంచినటువంటి పరిస్థితి. మరొక వైపున చూస్తే ఏదైతే కాలేజీ ఫీజులు 15% పెంచారు. ప్రజలు అవే కోరుకున్నారా, అలాగే ఉండాలని కోరుకున్నారా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.